అండి అందరికీ. ఈ వీడియోలో మనము 10th ఇంటర్ డిగ్రీ అర్హతతో కూడిన జాబ్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఈ నోటిఫికేషన్ మనకి ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రిలీజ్ అయింది. ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసి మనకి జూన్ 2న అయితే వచ్చింది. ఈ పోస్టులకి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి జూన్ 2 నుంచి 23rd జూన్ వరకు అయితే మనం దీన్ని ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఫీ పే చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 24th జూన్ లోపల అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసి 24th జూలై నుంచి ఆగస్టు 4th లోపల అయితే నిర్వహిస్తారు. ఈ పోస్టులకి ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ లిమిట్ డీటెయిల్స్ చూసినట్లయితే కొన్ని పోస్టులకి 18 నుంచి 25 ఇయర్స్, కొన్ని పోస్టులకి 18 నుంచి 27, 18 నుంచి 30, ఈ విధంగా 37, 42 ఇయర్స్ వరకు అయితే వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 ఇయర్స్, పీడబ్ల్యూడీ ఓబీసీ అయితే 13 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 15 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎస్ఎస్సిలో ఉన్నటువంటి గ్రూప్ సి మరియు గ్రూప్ డి వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి వచ్చేసి ఓన్లీ గ్రూప్ సి పోస్టులకు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 23rd జూన్ లోపలైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే జనరల్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే 100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉమెన్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు, అదేవిధంగా పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు కనుక అప్లై చేసుకుంటున్నట్లయితే వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది అయితే ఉండదు. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసినట్లయితే మనకు సౌత్ రీజియన్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా ఎగ్జామ్ సెంటర్స్ అనేటివి ఉంటాయి. దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్రాసెస్ చూసినట్లయితే దీనికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది నిర్వహిస్తారు. ఇందులో టోటల్ 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మార్క్స్ వచ్చేసి 200 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా టైం డ్యూరేషన్ వచ్చేసి 60 మినిట్స్, అంటే 1 అవర్ అయితే టైం ఉంటుంది. అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఒక నెగిటివ్ ఆన్సర్కి 0.50 మార్క్స్ అయితే నెగిటివ్గా ఇస్తారు. దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ పేపర్ వచ్చేసి హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్లలో మాత్రమే ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకొని వెళ్ళాలి. అదేవిధంగా ఇక్కడ ఇచ్చినటువంటి ఐడీలలో ఏదో ఒక ఐడి మాత్రం ఖచ్చితంగా ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అనేది ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మినిమం క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ వాళ్ళకి 30% వచ్చి ఉండాలి. అదేవిధంగా ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 25%, మిగిలిన అన్ని కేటగిరీ వాళ్ళకి అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 20% అయితే ఖచ్చితంగా రావాలి. 10th ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనకి టోటల్ 2402 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.